అండ్ రేపటి స్వింగ్ స్టాక్స్ చూసినట్టయితే ఫస్ట్ స్టాక్ వచ్చేసేసి హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ స్టాక్. ఈ స్టాక్ నాన్ స్టాప్గా పోయిన వీక్ అంతా కూడా ర్యాలీ చేసింది, మనకు తెలిసిన విషయమే. ఇది ఒక మెటల్ సెక్టార్ సంబంధించిన స్టాక్. నిఫ్టీ మెటల్ సెక్టార్ అనేది మనకి బులిష్గా ఉంది. సో దాంట్లో నుంచి మనం సెలెక్ట్ చేసుకున్న స్టాక్ వచ్చేసి హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్. అండ్ ఇది ఎగ్జాక్ట్గా మనకి ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఫ్రైడే రోజు ఫామ్ అయిన క్యాండిల్ ఏదైతే ఉందో అదొక రెసిస్టెన్స్ ప్లేస్లో ప్రస్తుతానికి ఉంది. సో ఆ రెసిస్టెన్స్ని క్రాస్ చేస్తూ క్యాండిల్ క్లోజింగ్ అయ్యింది అని అంటే అబోవ్ లెవెల్ ఏదైతే మీకు కనిపిస్తుందో అక్కడ వరకు మొమెంటం చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. బికాజ్ ఈ రెసిస్టెన్స్ అనేది మంత్లీ టైం ఫ్రేమ్లో చాలాసార్లు రిజెక్షన్ వచ్చిన ఏరియా. కాబట్టి ఇది బ్రేక్అవుట్ కావడం అనేది ఇంపార్టెంట్. మనకి వాల్యూమ్ అండ్ ఆర్ఎస్ఐ కూడా అబోవ్ 60 ఉంది. వాల్యూమ్ కూడా మూవింగ్ యావరేజ్ కన్నా చాలా ఎక్కువగా ట్రేడ్ అవుతూ ఉంది కాబట్టి 24.98 మిలియన్ వాల్యూమ్ ఉంది కాబట్టి బ్రేక్అవుట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసి పెట్టుకోండి. అండ్ సెకండ్ స్టాక్ వచ్చేసేసి వేదాంత లిమిటెడ్ స్టాక్. వేదాంత లిమిటెడ్ 525 హై ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేస్తూ మంచి ర్యాలీ అయితే చేస్తూనే ఉంది. బట్ మనకి ఫ్రైడే రోజు క్లోజ్ అయిన క్యాండిల్ ఏదైతే ఉందో ఇది స్లైట్లీ బేరిష్గా ఉంది. బట్ మనకు ఆర్ఎస్ఐ అబోవ్ 60 ఉంది. అండ్ వాల్యూమ్ కూడా ఇంతకు ముందుతో పోలిస్తే మంచి వాల్యూమ్ అంటే జనరేట్ అవుతూ ఉంది. సో ఇది కరెక్షన్ వచ్చాక ఎంట్రీ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. సో ఒకవేళ మనకి కరెక్షన్ లెవెల్ ఏదైతే ఉందో 580 వరకు రీటెస్ట్ అయ్యి మూమెంటం మళ్ళీ అప్వర్డ్స్ చేసింది అంటే మనం దీంట్లో ఎంట్రీ తీసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ స్టాక్ని 2026కి సంబంధించిన వాచ్ లిస్ట్లో కూడా యాడ్ చేసుకొని అబ్జర్వేషన్ చేయాల్సిన స్టాక్ ఇది. సో థర్డ్ స్టాక్ చూద్దాము, క్రాఫ్ట్స్మెన్ ఆటోమేషన్ లిమిటెడ్ స్టాక్. ఈ స్టాక్ని చూడండి, ఆగస్ట్ నుంచి నాన్ స్టాప్గా కన్సాలిడేషన్ అవుతుంది 6 మంత్స్ నుంచి. అండ్ మనకి ఫ్రైడే రోజు క్లోజ్ అయిన క్యాండిల్ ఏదైతే ఉందో ఆ క్యాండిల్ వాల్యూమ్ మూవింగ్ యావరేజ్ కన్నా అబోవ్ వాల్యూమ్ క్లోజ్ అయింది. ఆర్ఎస్ఐ కూడా అబోవ్ 60 ఉంది. సో ఇది మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకొని పెట్టుకోండి. బికాస్ బ్రేక్అవుట్ వచ్చింది 5 మంత్స్ తర్వాత బ్రేక్అవుట్ వచ్చింది కాబట్టి మంచి ర్యాలీ చేసే ఛాన్స్ అయితే ఈ స్టాక్లో ఉంటుంది. సో మనకి 2026కి ఒక స్టాక్ వేదాంత చెప్పాం కదా, ఇంకొక స్టాక్ ఏంటి అని అంటే టాటా క్యాపిటల్ లిమిటెడ్ స్టాక్. ఈ స్టాక్ ఈ అక్టోబర్ 13th మనకి లిస్టింగ్ అయితే అయ్యింది. అప్పటి నుంచి కూడా బ్రేక్అవుట్ అయ్యాక మనకి ఈ డిసెంబర్లోనే 23rd బ్రేక్అవుట్ అయ్యింది. సో బ్రేక్అవుట్ అయ్యి రీటెస్ట్ అవ్వడానికి మనకు వస్తూ ఉంది. సో ఇది 336 లెవెల్ దగ్గర మనకి రీటెస్ట్ అయ్యి అక్కడ మనకి ఏదైనా కన్ఫర్మేషన్ క్యాండిల్ అబౌవ్ మూమెంటం చేసేటట్టు ఉంటేనే ఎంట్రీ తీసుకోవాలి. 336 లెవెల్ ఏదైతే ఉందో దానికన్నా మనకి బ్రేక్ అయిపోయి డౌన్ ఫాల్ అవుతూ ఉంది అని అంటే అది మనం బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ కింద తీసుకుంటాము. అది మళ్ళీ మనకి బుల్లిష్ మూమెంటం ఎప్పుడైతే ఇస్తుందో అప్పుడు మనము దీంట్లో ఎంట్రీ తీసుకోవడానికి ఉంటుంది. సో టాటా క్యాపిటల్ అండ్ వేదాంత స్టాక్, హిందూ కాపర్ ఈ మూడు కూడా మీరు 2026 వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీక్ కూడా అబ్జర్వేషన్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో టిల్ ద ఎండ్.